మన లైఫ్లో ఒక పార్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి మనందరికీ. ఎంటర్టైన్మెంట్ లేనిదే మనం రిలాక్స్గా ఉండలేము. ఇప్పుడు ఖచ్చితంగా అవసరం. కాబట్టి మీరందరూ ఇంతమంది ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి వచ్చి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసారు. డ్యాన్స్ మాస్టర్ వీరు మాస్టర్. తర్వాత నేను అప్పుడప్పుడు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండు, కొన్ని పిక్స్ షేర్ చేస్తూ ఉంటాడు మాకు, నేను కూడా చూస్తూ ఉంటా. తర్వాత మన స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీరు మాస్టర్ మన దగ్గర 2019 నుంచి శిష్యా స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ డ్యాన్స్ మాస్టర్గా కొనసాగుతుండు. ప్రతి సంవత్సరం సమ్మర్ అకేషన్ ఈ ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరుగుతుంది. 2020లో చాలా స్కూళ్ళలో చేస్తుంది, మా స్కూల్ ఒకటే కాదు, చాలా స్కూళ్ళలో కూడా పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత శివాలయం టెంపుల్ దగ్గర కూడా మనం ప్రతి సంవత్సరం మన స్కూల్ నుంచే మనం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా కొరియోగ్రాఫరు మన వీరు మాస్టరే. కాబట్టి ప్రతి స్టూడెంట్, ప్రతి విద్యార్థి ఎవరైతే ఈ డ్యాన్స్కి వచ్చి నేర్చుకుంటారో ఈ రోజుతో మర్చిపోకండి. ప్రతిరోజు మీరు ఏదో రకంగా సాధన చేస్తూ ఉండండి, మీకు అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చున్నటువంటి శేఖర్ డ్యాన్స్ మాస్టర్, అతను మీరు కూడా అతనే ఇక్కడనే చదువుకుంటూ ఇప్పుడు పుష్ప 2 సినిమా ఉంది, మీ తెలుసు కదా. పుష్ప 2 సినిమా, ఆ సినిమా కొరియోగ్రాఫర్ చేసింది శేఖరే. రేపు మళ్ళీ మన మళ్ళీ ఎన్టీఆర్ జూనియర్ డ్యాన్స్ సినిమా కూడా ఒకటి స్టార్ట్ కాబోతుందట. దాంట్లో కూడా శేఖర్ మాస్టరే కొరియోగ్రాఫర్గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేయడం జరుగుతూ ఉంది. అంటే ఆ స్థాయికి వెళ్ళాలి అంటే, మీరు ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ప్రతిదీ సూక్ష్మంగా, ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలించాలి, ప్రతిదీ మీరు అర్థం చేసుకోవాలి. ఏది చేసినా కూడా ఇంట్రెస్ట్తో చేయండి, కాన్సన్ట్రేషన్ తోటి ఇంట్రెస్ట్తో ఏది చేసినా కూడా సక్సెస్ అవుతాము. అది మీరు లేకుంటే మాత్రం ఊకరం వచ్చిపోతే మాత్రం మనం ఏది సక్సెస్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. మీరు స్టడీ చేసినా, డ్యాన్స్కి వచ్చినా, ఏది చేసినా ప్రతిదీ మీరు కాన్సన్ట్రేషన్తో చేయండి. ఆల్ పేరెంట్స్, చిల్డ్రన్స్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడే మిర్యాలగూడలో నేను ఒకప్పుడు డాన్స్ టీచర్ కూడా చేశాను చాలా స్కూల్లో. ఇప్పుడు మూవీస్లో గణేష్ మాస్టర్ అండ్ భాను మాస్టర్ దగ్గర వన్ ఆఫ్ ద మంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా మంచి పొజిషన్లో ఉన్నాను. మళ్ళీ అదే మన మిర్యాలగూడకి నేను గెస్ట్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క పేరెంట్స్ డ్యాన్స్ కంపల్సరీ ఎందుకు నేర్పించాలంటే, ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్కరూ చదువు ఒత్తిడితో అధికంగా ఎక్కువ ఒత్తిడి అవుతుంది. కానీ డ్యాన్స్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉపయోగపడుతుంది. అందరూ చాలామంది నేను చూసిన అనుభవంలో స్కూళ్ళలో డ్యాన్స్ ఎందుకు ఏమైతుంది డ్యాన్స్ అది కొంతమంది పేరెంట్స్ నేను చూశాను. కానీ డ్యాన్స్ వల్ల వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ అవుతుంది, వాళ్ళ మెమరీ పవర్ పెరుగుతుంది, బోన్ యాక్టివేటెడ్, చాలా మెంటల్ కూడా స్ట్రాంగ్ అవుతారు. ఇంకోటి విషయం ఏంటంటే డ్యాన్స్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అది నేను నేర్చుకున్నప్పుడు నాకు తెలియదు. ఇందులో కూడా డ్యాన్స్కి సంబంధించిన జాబ్స్ నాకు తెలియదు. నాకు హైదరాబాద్ పోయినాక తెలిసింది డ్యాన్స్లో కూడా జాబ్స్ ఉంటాయి. నేను కోర్స్ చేయనైతే ఫోక్, క్లాసికల్, చాలా మ్యూజికల్, చాలా మీ పిల్లలకి ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది నేర్పించండి. కానీ చదువుతో పాటు ఇవి కూడా కంటిన్యూ చేయించండి. ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, అందరికీ నమస్కరించి చెప్తున్నాను, కళల్లో మాత్రం ఎంకరేజ్ చేయండి. ఒక మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ప్రతి ఉన్న పిల్లలకి నేను కంపల్సరీగా మన మూవీస్లో చిల్డ్రన్స్ కంపల్సరీ డ్యాన్స్ ఉంటుంది, వాళ్ళకి నేను కంపల్సరీగా మూవీస్లో మీ పిల్లల్ని చేయించే బాధ్యత నాది. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నేను మన నల్గొండ డిస్ట్రిక్ట్కి డ్యాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. మన వీరు మాస్టర్ గారు డ్యాన్స్ స్పోర్ట్స్ కార్యక్రమానికి కూడా సెక్రటరీగా ఉన్నారు. నా తమ్ముడు నాకు ఎప్పటి నుంచి అసలు చాలా మంచి ఒత్తుకుని హార్డ్ వర్క్, చాలా కష్టపడతాడు. పిల్లలు మాత్రం ఎంతమంది పిల్లల్ని డీలో చేయించారు. డీ ప్రోగ్రామ్కి కొన్ని మాకు జరిగిన కొన్ని మూవీస్ కూడా చిల్డ్రన్స్ని పంపించారు. చాలా ఆ పిల్లలు కూడా సూపర్ టాలెంట్. మా మాస్టర్ చూసి అబ్బా విరాళం నుంచి ఇంత మంచి డాన్సర్లు వచ్చారని కూడా చెప్పారు.
అంత ప్రతిభ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. పేరెంట్స్ అందరికీ ఒకటే రిక్వెస్ట్, నాకు పిల్లల్ని అందరూ చూస్తుంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చాలా. My name is P. Lakshmi Prasna. I am studying 7th standard. I hopefully see my dance. I exacted my dance. నేను మంచిగా ఫీల్ అయ్యాను. నాకు సార్ మంచిగా డాన్స్ నేర్పించిండు, నేర్చుకున్నా, పర్ఫామ్ చేసిన, బాగుందని నచ్చింది నాకు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సార్ మంచిగా నేర్పించిండు. అందరినీ మిస్ అవుతున్నా. మార్నింగ్ వన్నేండా. మై నేమ్ ఈజ్ విజయలక్ష్మి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పిల్లలు ఇక్కడ డ్యాన్స్ నేర్చుకున్నందుకు. వీరు మాస్టర్ చాలా సపోర్టింగ్గా ఉన్నాడు. అంతే, ఇలాగే పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేయండి. పిల్లలు తను కోరుకున్న జీవితాన్ని వాళ్ళకి ఇవ్వండి. ప్రతిదీ వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్నేండా. నాకు డాన్స్ అంటే హార్డ్ అనుకున్నా కానీ ఈజీ అయింది. డాన్స్ చాలా మంచి నేర్పారు సార్. థ్యాంక్ యూ సార్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలకి ఎంతో డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండే. మా పిల్లలకి ఎప్పటి నుంచో డ్యాన్స్ నేర్పాలని అనుకుంటున్నాం, కాకపోతే దగ్గరలో లేకపోయింది. నేను కరాచీ బేకర్ దగ్గర
మాస్టర్ వేరే మాస్టర్ ఉండే చాలాసార్లు అడిగిన దగ్గరలో ఉంటే పిల్లలు ఇద్దరికి నేర్పాలని, చిన్న పిల్లలు కాబట్టి దూరం వెళ్తే కొంచెం ఇబ్బంది పడతారని ఇన్ని సంవత్సరాల నుంచి ఆగిన. వీరు మాస్టర్ ఈ మధ్యలో మాకు శ్రీరామనవమి దగ్గర నేర్పాడు. డ్యాన్స్ చూసి చాలా మంచిగా అనిపించింది. నా తరపున ఒక 6 మెంబర్స్ కనుక పిల్లల్ని ఇక్కడికి జాయిన్ చేయించిన. పిల్లలకి మనం ఇంట్లో చాలా చిన్న చిన్న విషయాలు చెప్తే వినటం చాలా కష్టం. అలాంటిది ఇంతమంది చిన్న పిల్లల్ని నేర్పాడంటే మాస్టర్కి చాలా ఓపిక ఉంది. ఇంత ఓపుకున్న మాస్టర్ నేర్పే విధానాన్ని బట్టి పిల్లలు ఈరోజు అంత స్వతంత్రంగా బయటకు వెళ్ళి డ్యాన్స్ మాట్లాడాలంటేనే ఇంత భయపడుతున్న పిల్లలు ఒకరి ముందర డ్యాన్స్ వేయాలంటే ఎంత కష్టపడతారు. కానీ మాస్టర్ ఎంత రిస్క్ తీసుకొని నేర్పి వాళ్ళని ఒక 4 ముందర డ్యాన్స్ వేయించి వాళ్ళ ప్రతిఫలం పిల్లల్లో చూపిస్తుండ్రు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇలాంటి ప్రతి 1 ఇయర్కి ఒకసారి ఇలా పిల్లలకు చేస్తే వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ అయ్యారు. మా పాప ఇక్కడ డ్యాన్స్ చాలా బాగా నేర్చుకుంది. సార్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇంతకుముందు కొంచెం డల్గా ఉండేది, ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అయింది. చాలా ఫ్రీగా చేస్తుంది. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది డ్యాన్స్లో. చాలా భయపడుతూ వచ్చారు. అందరూ చాలా హుషారుగా నేర్చుకున్నారు. చాలా యాక్టివ్గా చేశారు డ్యాన్స్. చాలా ఫ్రీగా చేశారు. చాలా ఎంకరేజ్మెంట్ ఉంది.